హలో హాయ్ అందరికీ. ఈరోజు డే 2 వ్లాగ్ వచ్చి మేము వండర్లా ప్లాన్ చేసాము. సో యాక్చువల్లీ 11కి స్టార్ట్ అవుతుంది. మేము వచ్చేసరికి 12 అయిపోయింది. 1 అవర్ పైనే పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉండే, సో లేట్ అయిందనమాట. ఫైనల్లీ వండర్లా రీచ్ అయ్యాము. ఇక్కడ క్రౌడ్ అయితే గట్టిగానే ఉంది. ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ వల్ల మేము కొంచెం టికెట్ కూడా ఫాస్ట్గానే అయిపోయింది. ఫాస్ట్ ట్రాక్ టికెట్కి నార్మల్ టికెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ వచ్చి 2000 పైనే ఉంది, నార్మల్ వచ్చి 1600 ఉంది. దీని బెనిఫిట్స్ ఏంటంటే రైడ్స్ అప్పుడు నార్మల్ వాళ్ళకి ఒక లైన్ ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి ఒక లైన్ ఉంటుంది. సో ఫాస్ట్ ట్రాక్కి చాలా తక్కువ మంది ఉన్నారు. సో విత్ ఇన్ 1-2 minutes వెయిటింగ్లోనే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది వచ్చి రోల్ కోస్టర్ కిరాక్ ఉంది. భయం అయితే వేసింది ఒక 1-2 ప్లేసెస్లో. బట్ వాడు మధ్యలో ఆపినప్పుడు ఫొటోస్ వీడియోస్ క్లిక్ చేస్తున్నాడు. భయపడినా కూడా ఆ టైంలో కొంచెం మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి, ఫొటోస్ అయితే మంచిగా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ అన్ని రైడ్స్ బాగున్నాయి. మేము ఫస్ట్ పెండ్లం రైడ్ ఎక్కాము, తర్వాత స్పేస్, ఇట్లా అన్ని రైడ్స్ ఎక్స్ప్లోర్ చేసాము. ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. భయం అయితే చాలా వేసింది రైడ్స్. బట్ నాకు మళ్ళీ అనిపించింది ఇంకా భయపడితే ఇక్కడ వచ్చి వేస్ట్ కదా అనిపించి కొంచెం ధైర్యం చేసుకుని అన్ని రైడ్స్ ఎక్కేసిన. 1-2 minutes భయం వేసినప్పుడు జస్ట్ కళ్ళు మూసుకుంటుందండి, బట్ వెంటనే కళ్ళు తెరిచేసాదండి. బట్ నా సజెషన్ ఏంటంటే భయం వేసినా సరే కళ్ళు తెరిచి చూడండి. అప్పుడు ఆ కళ్ళు తెరిచి చూడడం వల్ల చుట్టూ మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో మీకు ఆ భయం పోతుంది అనమాట. నేనైతే పెళ్ళి ఫస్ట్ రైడ్ ఎప్పుడైతే ఉందో అది ఫస్ట్ అంతా మంచిగానే చూసాను. కొంచెం స్పీడ్ అయ్యేసరికి కళ్ళు మూసాను. తర్వాత వెంటనే మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. ఇట్లా చాలా మంచిగా ఉంది. రైడ్స్ అన్నీ ట్రై చేశాను నేను. ఈ రైడ్ అయితే ఉల్టా మొత్తం తిప్పి పడేసింది. ఒక చోట అయితే నేను చైర్లోంచి కింద పడిపోతున్నా అనిపించింది అనమాట, అంత దారుణంగా తిప్పింది. నెక్స్ట్ వాటర్ రైడ్స్ అయితే అన్నీ బాగున్నాయి. పిల్లలతో సహా అన్నీ ఆడచ్చు, పిల్లలతో సహా అందరూ ఆడచ్చు. వాటర్ వేవ్స్ వచ్చి టైమింగ్ ఉంటుంది అనమాట. కొంచెం ఒక 10-20 minutes వేవ్స్ వదులుతూ ఉంటాడు. ఆ టైంలో వేవ్స్ ఫ్లో భలే వస్తుంది వాటర్ రైడ్స్లో. ఇంకా కిడ్స్కి సపరేట్ వాటర్ రైడ్స్ ఉన్నాయి. ఆ జోన్లో కిడ్స్ని వదిలేస్తే కూడా వాళ్ళు ఇంకా అసలు అందులోంచి రారు. ఇంకా రెయిన్ డ్యాన్స్ ఉన్నాయి. ఇట్లా అన్ని రైడ్స్ చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా కంపేర్ టు రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఫుడ్ కూడా మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా సమ్మర్ కదా, సో అందరూ చాలా వరకు క్రౌడ్ ఉన్నారు. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఈ సమ్మర్ వెకేషన్స్ అయ్యేలోపు ఏమైనా ప్లానింగ్స్ ఉంటే మస్ట్ విజిట్ వండర్లా అని చెప్తాను. అంటే లైక్ మీకు టిక్కెట్కి న్యాయం చేసినట్టు ఉంటుంది, మీ సమ్మర్ వెకేషన్కి మంచిగా స్పెండ్ చేసామన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. సో ఇట్లా రైడ్స్ అన్నీ నేను కొన్ని రికార్డ్ చేశాను, కొన్ని చేయలేదు. ఇట్లా ఇంకా నెక్స్ట్ ఒక ట్రైన్ రైడ్ ఉంది. ఇట్లా కేవ్లోంచి వెళ్ళి జింగమని వచ్చి వాటర్లో పడతామన్నమాట. అది కూడా చాలా నచ్చింది నాకు. అది నేను రికార్డ్ చేశాను, మీకు చూడొచ్చు కూడా. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. ఇట్లానే ప్రతి రైడు బాగుంది, ప్రతిదీ ఎంజాయ్ చేయండి. భయం వేసినా సరే అక్కడ వరకు వెళ్ళాక భయపడి వెనక్కి అయితే రావద్దు, ట్రై అయితే చేయండి. ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తానండి ఇప్పుడు, కాకపోతే నాకైతే నచ్చింది. సో మీకు కూడా తెలియాలి అని చెప్పి నేను చాలా వరకు రికార్డ్ చేసి పెట్టాను. అండ్ అక్కడ మీకు లాకర్స్ ఇస్తారు. మీరు ఏమన్నా లగేజ్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఆ లాకర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక వాచ్ ఇస్తారు, మీ దగ్గరే ఉంటుంది. కీ టైప్ ఏం కాదు, జస్ట్ ఇట్లా వాచ్తో స్కాన్ చేయగానే లాకర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది. సో అట్లా మనకి లాకర్ ఫెసిలిటీ ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. వాష్రూమ్స్ కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లీన్ ఉంది. ఫెసిలిటీస్ అన్నీ చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా మీకు ఫస్ట్ ఎయిడ్ కావాలన్నా అన్నీ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. సో ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా అయినా కూడా వాళ్ళే అన్నిటికీ కేర్ తీసుకుంటారు. అండ్ 99% ఐఎమ్ షూర్ అసలు ఏమీ జరగదు, 100% ఏం జరగదు. బికాస్ అంత సేఫ్ అండ్ సెక్యూర్, అన్ని ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళు అన్నీ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ సెక్యూర్ ఓవర్ దేర్. సో దేనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఒక వాటర్ రైడ్ ఉందని చెప్పాను కదా, అది ఇదే. మీరు చూడొచ్చు. ఇట్లా వెళ్ళినంతసేపు ఏం భయం ఉండదు. ఈ లోపలికి వెళ్ళాక ఒక హైట్ నుంచి కిందకి జంగమని వదిలేస్తాడనమాట. అలా వదిలినప్పుడు ఆ ఫ్లో వెళ్ళి మనం వాటర్లో పడతాము.
అయితే ఇట్లా ఫౌంటైన్లా వస్తుంది అనమాట వాటర్. మంచిగా అనిపించింది. జస్ట్ ఇది ఒక 5 మినిట్స్ కూడా ఉండదేమో నాకు తెలిసి గట్టిగా. మంచిగా ఉంది. కాకపోతే నెక్స్ట్ ఇంకా లేజీ వాటర్ పూల్ అని చెప్పి అది నేను రికార్డ్ చేయలేదు. అది కూడా బాగుంటుంది. అది అంటే అది యాక్చువల్లీ నాకు అంత అనిపించదు, బట్ మన కిడ్స్కి బాగుంటుంది అనమాట. సో అలా అలా కొన్ని కొన్ని ఉంటాయి కిడ్స్. అండ్ వాటర్వి అయితే స్లైడర్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఎక్కండి, అన్నీ థ్రిల్లింగ్గా అనిపించాయి. నేను కొన్ని స్లైడర్స్ అయితే నేను జస్ట్ పెట్టాను, బట్ నేను అందులో వీడియో తీయలేదు. సో అట్లా చాలా వరకు వండర్లా అయితే ద బెస్ట్ అని నేను చెప్తాను. ఇఫ్ ఎనీవన్ ఆర్ ప్లానింగ్ ఆర్ ఫర్దర్గా కూడా ప్లాన్ చేస్తే మస్ట్ ట్రైలో ఇది ఒకటి అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకా హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, లైక్ వైల్డ్ వాటర్, ఇంకా డ్రీమ్ వ్యాలీ రిసార్ట్లో కూడా కొన్ని ఉంటాయి, ప్రగతి రిసార్ట్స్లో కూడా కొన్ని ఉంటాయి. లైక్ సమ్మర్ వెకేషన్స్కి కొన్ని ప్లేసెస్లో అయితే మీకు అరే ఎందుకు వచ్చాం అనిపించకుండా, అరే వచ్చి మంచి బెస్ట్ డిసిషన్ రా అనిపించే ప్లేసెస్లో కొన్ని ఇలాంటివి అనమాట. సో అందులో ఒకటి వండర్లా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలా ఈరోజైతే మా డే అయితే ఇట్లా ఎండ్ అయింది. ఆల్మోస్ట్ అందరూ ఎంజాయ్ చేశారు.